హలో అందరికీ. ఈరోజు ఈజీ అండ్ సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. అంటే ఎగ్తో కూడా నేను వెజిటబుల్స్ కూడా వేసి ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని 3 ఎగ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు అయితే 2 స్పూన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలంటే కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత రైస్ అయితే బాయిల్ చేసి పెట్టుకోవాలి పక్కకి. దాన్ని కొద్దిసేపు చల్లార్చుకోవాలి. ఆ తర్వాత ఈ ఈ ఫ్రై అయిన దాంట్లో కొద్దిగా మిరియాల పొడి, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై అయినివ్వాలి. ఆ తర్వాత మనము బాయిల్ చేసుకున్న రైస్ను కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కానీ బాగా ఫ్రై చేసుకోకపోతే మీకు కొద్దిగా నీసు వాసన అయితే వస్తుంది. సో అలా రాకూడదంటే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. మా గార్డెన్లో ఈరోజు కరివేపాకు అయితే కోసాను. ఎంత కరివేపాకు వచ్చిందో చూడండి.